ఇదిగో ఇందులో కనిపిస్తుంది చూస్తున్నారు కదా, ఇది ఒక రసాయనికం. రైల్వే స్టేషన్లో పాలు టీ అని పూటుగాళ్ళ కాలు మీద కాలు వేసుకుని రిజర్వేషన్ చేయించుకుని మరీ తాగేస్తుంటారు. ఇది తాగకండి, పోతారు. తాగినా తాగకపోయినా పోతారు అనుకోండి. కాకపోతే కొన్నేళ్ళు అనేది మనం బ్రతకాలి కదా. రైల్వే రిజర్వేషన్ కానీ జనరల్లో కానీ ఈ టీలు అవి తాగకండి. చూడండి ఇది ఎలా పాలులా మారిందో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇది చాలా డేంజర్. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. పోనీ ప్రభుత్వాన్ని పక్కన పెడితే మనం ఏం చేస్తున్నాం అసలు అర్థం కావట్లేదు. స్టైల్ కోసం తెగ తాగేస్తున్నారు. ఓకే, మరి జాగ్రత్త చూసుకోండి. ఓకే. కర్మ ఎవరిని విడిచిపెట్టదండోయ్. ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు, కొంచెం కన్సెషన్ ఇస్తాడు, కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తాడు. కర్మ చస్తే ఇవ్వదు. 1000 ఆవులు 1000 దూడలు ఉన్నాయి. దూడల కట్లు విప్పాం. ఏ దూడ దాని దగ్గరికి వెళ్ళి దాని తల్లి దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఆగుతుంది. కర్మ కూడా అంతే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. వండిన అన్నం తినలేకపోవచ్చు, చేసుకున్న కర్మని అనుభవించక తీరదు.